అందరికీ నమస్కారం. ఎక్కువసేపైనా కమ్మగా పులిసిపోకుండా ఎంతో రుచిగా ఉండే ఈ దద్దోజనంతో పాటు ఈ దద్దోజనంతో నంజుకోవడానికే కాకుండా పప్పుచారు, సాంబారు లాంటి వాటిలో సైడ్ డిష్లా తినడం కోసం కూడా ఎంతో రుచిగా ఉండే మదురై ఫేమస్ మసాలా పొట్లం కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దద్దోజనం చేసుకోవడానికి కమ్మటి పెరుగు ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. పెరుగు కమ్మగా తోడుకోవాలి అంటే చాలా తక్కువ తోడుచుక్కు వేయడంతో పాటు కాచి చల్లార్చిన పాలు మేగడ లేకుండా వేసుకుంటే బాగుంటుంది. మేగడతో పాటు వేసామనుకోండి ఎక్కువసేపు దద్దోజనం అలాగే ఉండేసరికి వెన్నంతా పేరుకుపోయి చూడడానికి తినడానికి కూడా అంతగా బాగుండదు. వాతావరణాన్ని బట్టి తోడుచుక్క ఎక్కువ తక్కువ వేసుకోవడంతో పాటు పాల వేడిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి 7-8 గంటల పాటు సెట్ చేసుకుంటే సరిపోతుంది. 7-8 గంటల తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా పెరుగు ఎంత చక్కగా తోడుకుందో. మనం చిక్కటి పాలు తీసుకోవడంతో పాటు కాచేటప్పుడు కూడా మరీ ఎక్కువసేపు కానీ మరీ తక్కువసేపు కానీ కాకుండా సమానంగా కాచుకున్నట్లయితే ఇలాంటి గడ్డ పెరుగుని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా కమ్మగా ఉండే గట్టి పెరుగుని ఎలా తోడు పెట్టుకోవాలో మన ఇంకో ఛానల్లో వీడియో చేశాను. దాని లింక్ని ఇక్కడ కామెంట్లో పిన్ చేస్తాను, కావలసిన వాళ్ళు చెక్ చేయండి. తర్వాత మెత్తగా ఉడికించుకున్న అన్నాన్ని తీసుకొని ఇలా మిక్సింగ్ బౌల్లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన ఈ అన్నంలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం తోడు పెట్టుకున్న పెరుగుని మనకి కావలసినంత వేసుకోవాలి. ఇక్కడ ఎంత అన్నానికి ఎంత పెరిగే వేసుకోవాలని ఏమీ లేదు, కానీ మన ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అయితే కమ్మటి పెరుగు కాబట్టి ఎంత వేసుకున్నా బాగుంటుంది. ఇలా మనకి కావలసినంత పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇది మరీ ఎంత గట్టిగా ఉంటే బాగుండదు కాబట్టి సాధారణంగా మనం పెరుగన్నం తినేటప్పుడు కొంచెం నీళ్ళు వేసి కలుపుకుంటాం. కానీ దద్దోజనంలో మాత్రం ఎక్కువసేపు తాజాగా పులిసిపోకుండా ఉండాలంటే ఇలా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే బాగుంటుంది. పాలు ఏమాత్రం వేడిగా ఉన్నా లేదా అన్నం వేడిగా ఉన్నా పెరుగు విరిగిపోయినట్టుగా అవడం మాత్రమే కాకుండా చాలా త్వరగా పులిసిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి కన్సిస్టెన్సీలో వచ్చేలా మనం కలుపుకున్నట్లయితే మనం తినేసరికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మంచి క్వాలిటీ ఉండే నెయ్యిని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. నెయ్యితో పాటు తాలింపుకు అవసరమైనంత వేరుశనగ నూనె కూడా వేసుకొని నూనె ఇలా చక్కగా కాగనిచ్చి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2-3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 2-3 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసి ఇదంతా 2-3 నిమిషాల పాటు కలపాలి. ఇది దాదాపు సగం వరకు వేగిన తర్వాత గుప్పెడు జీడిపప్పులను కూడా వేసుకొని ఇవి కూడా 1 నిమిషం పాటు కలపాలి. ఇప్పుడు 2 ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసుకొని వీటిని కూడా ఒకసారి కలిపి 1/2 టీ స్పూన్ మిరియాలను తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వీటిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చాలా సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకొని ఒకసారి కలిపి తినే కారానికి తగ్గట్టు 2 వరకు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఇదంతా చక్కగా వేగనిచ్చి చివరిలో 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఒకసారి వేగిన తర్వాత ఈ తాలింపుని కొద్దిగా వేడి తగ్గనిచ్చి అప్పుడు దద్దోజనంలో వేసుకోవాలి. ఇక్కడ నేను కెమెరా సెట్ చేసుకోవడంలో తాలింపు కొంచెం ఎక్కువ వేగిపోయింది, కానీ మరీ ఇంత ఎక్కువ వేయకుండా ఇంకొంచెం ముందుగానే తీసేసుకుంటే మంచిది. ఈ తాలింపులో మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా ఇంపార్టెంటే. మనం వేసిన దంచిన మిరియాలు, అల్లం ముక్కలు, ఇంగువ, కరివేపాకు దద్దోజనం టేస్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత అవైలబిలిటీ ఉంటే దానిమ్మ గింజలు కూడా వేసుకొని చాలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అయితే ఇంతకు ముందు చెప్పినట్టు ఈ దద్దోజనంతో పాటు సైడ్ డిష్లా సర్వ్ చేసుకోవడానికి మసాలా పొట్లం ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 1/2 కిలో బంగాళదుంపలు తీసుకుని మెత్తగా ఉడికించి తొక్క తీసి చేత్తో ఈ విధంగా చిదుముకోవాలి. అయితే వీటిని మరీ ఓవర్గా మ్యాష్ చేసేయకుండా అక్కడక్కడ పలుకుల్లాగా ఉంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 7-8 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ సోంపు వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి ఇదంతా చక్కగా వేగనివ్వాలి. ఇది ఈ మాత్రం వేగిన తర్వాత 2 ఉల్లిపాయలని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు, 5-6 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపి ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం ఇదే స్టేజ్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది తమిళ వాళ్ళ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి సోంపు కూడా వేసాము. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు. ఇలా ఉల్లిపాయలు ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయే వరకు 1 నిమిషం పాటు కలుపుతూ వేయించిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం,
2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసి ఇదంతా చక్కగా వేగనివ్వాలి. శనగపిండి నూనె ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి నూనె సరిపోనట్లుగా అనిపించినట్లయితే మరికొద్దిగా నూనె ఇదే స్టేజ్లో వేసుకోవచ్చు. ఇదంతా ఇలా చక్కగా వేగి మనం వేసిన శనగపిండి వల్ల ఇలా నురగలాగా వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినట్లయితే ఇది చక్కగా వేగిపోయినట్లే. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసి ఈ మసాలాలో చక్కగా వేగేలా కలపాలి. ఇలా అంతా చక్కగా కలిపిన తర్వాత కొద్దిగా గరం మసాలా కానీ లేదా ధనియాలు జీలకర్ర పొడి కానీ వేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ధనియాలు జీలకర్ర పొడి మాత్రమే వేశాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా చల్లుకొని ఒకసారి కలిపి ఇలాగే సైడ్ డిష్లా సర్వ్ చేసుకోవచ్చు. అయితే మదురైలో ఇలా పొట్లంలో చుట్టి అమ్ముతూ ఉంటారు కాబట్టి మనకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా తినడం కోసం ఇలా చిన్న చిన్న విస్తరాకు పొట్లాలు చేసుకొని ఇందులో వేసి పొట్లంలో కట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ మసాలా పొట్లం దద్దోజనం, పెరుగన్నం లాంటి వాటితోటి సైడ్ డిష్లా తినడానికే కాకుండా పప్పుచారు, సాంబారులో నంచుకోవడానికి అలాగే అన్నంలో నేరుగా కలుపుకొని తినడానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా పండుగలు, అకేషన్స్ అప్పుడు ప్రత్యేకంగా చేసుకోవడం కోసం ఎంతో రుచిగా ఉండే ఈ దద్దోజనం, ఈ మసాలా పొట్లం మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.